వెల్కమ్ టు తెలుగు 17. నేను మీ నాగేంద్ర. ఈరోజైతే బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికి మన మచ్చ అయితే మనతో జాయిన్ అయ్యారు. సో మచ్చని అడిగి నేను జరిగిన విషయాలన్నీ తెలుసుకుందాం. మచ్చ, హౌ ఆర్ యూ? ఫైన్. నేను మీ ఆదిత్య బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికి వచ్చేసా. మచ్చ ఎలా ఉంది? యాస్టీస్ నీలానే ఉంది మచ్చ. మచ్చ, నేను జరిగిందంతా మనకు ఒక్క ముక్కలో చెప్పు మొత్తం అంతా. చికెన్ ముక్క, మటన్ ముక్క. మచ్చ ఎందుకు మచ్చ? కంటెంట్ మిస్ అవుతుంది మచ్చ. నాగార్జున గారు వద్దు మనకి, నీలా నువ్వు చెప్పు చాలు. సరే, నేను ఏం జరిగిందో బ్రీఫ్ గా చెప్పగలను. అంతే చాలు. ఇప్పుడు సీజన్ మొత్తం చాలా పాపులర్ డైలాగ్స్ ఉన్నాయి కదా. అవును. నువ్వు అన్ఫిట్ రా, నువ్వు అన్ఫిట్ రా, ఒక గుడ్డు అలాంటి పాపులర్ డైలాగ్స్ తో ఒక ర్యాప్ సాంగ్ చేసి డాన్సర్స్ స్టార్టింగ్ అయితే వచ్చారు. ఆ తర్వాత ఇక చాలు, ఇక పండగ షురూ చేద్దామని చెప్పి నాగార్జున గారు వినాయకుడి సాంగ్ తో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రేక్షకులందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్పి హౌస్ మేట్స్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ శుక్రవారం మనం ఏం జరిగిందో చూడలేదు కదా. ఆ శుక్రవారం చాలా గొడవలు జరిగాయి. 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా. 3 గొడవలు 6 అలగడం జరిగింది. ఇలా అలిగిన తర్వాత మన నాగార్జున సారు లోపలికి వెళ్ళి అందరికి హ్యాపీ వినాయక చవితి అని చెప్పడం జరిగింది. అందరూ సార్ ఇప్పుడు మీరు వచ్చాక పండగ వాతావరణం అనేది చూడడం జరుగుతుంది సార్, థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ వినాయక చవితి అన్నారు. సరే, మీకోసం స్వీట్స్ తెచ్చా అని చెప్పి ఆదిత్య ఓం నువ్వు పోయి తీసుకురా అన్నాడు. నీ పేరు చెప్పాడా? ఆదిత్య ఓం రా, నా పేరు ఆదిత్య రా, అలా తీసుకురమ్మని చెప్పాడు. ఆదిత్య నిన్నే ఎందుకు లేకమన్నానో తెలుస్తా అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. నువ్వు అసలు ఈ వీక్ మొత్తం కనిపించట్లేదు అంటే అని నవ్వాడు. నీకు బుర్రగట్ట పోయిందా? ఈ వీక్ కనిపించట్లేదు అంటే నవ్వుతావేంటయ్యా బాబు, నువ్వు కనిపించట్లేదు ఈ వీక్ మొత్తం, ఎక్కడ దాకున్నట్టుంది, మొత్తం ఆడు, గేమ్ ఆడు అని ఒక చిన్న హింట్ తో కామెడీగా ముందుకు పంపించాడు. ఇక ఇదంతా ఇలా అయిపోయింది. దీని తర్వాత కత్తులతో వేట అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అది ఏంటి మచ్చా, కత్తిలిచ్చి పొడుచుకోవడం అంటే ఇంతకుముందు నాగార్జున గారు ప్రతి వీక్ వచ్చి శనివారం ఈ వీక్ అంతా ఏం జరిగిందో చెప్పేవారు, రిపోర్ట్ ఇచ్చేవారు. కానీ ఇది బిగ్ బాస్ నేను చెప్పను అని బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఉంటారు కదా, ఏమేం జరిగే వాళ్ళకి తెలుసు కదా, ఈ వీక్ రిపోర్ట్ మీరే ఇవ్వాలి అని చెప్పి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక రెడ్ కలర్ ది ఫ్రాంజ్ లాంటిది ఇచ్చి కత్తులు ఇచ్చారు. 5 కత్తులు ఇచ్చారు. ఆ కత్తులకి పేర్లు కూడా పెట్టారు. తోలు కత్తి, నల్ల కత్తి, 2 సైజు తుప్పున్న కత్తి, పొదలు కత్తి, అమ్మో పేర్లు ఈ కత్తులకు పేర్లు పెట్టి ఒక్కొక్కళ్ళు వచ్చి గుచ్చి మీరు ఆ గుచ్చడానికి కారణం ఏంటో చెప్పండి చెప్పాలి. ఓకే శేఖర్ భాష ఫస్ట్ నువ్వురా అన్నాడు. శేఖర్ భాష గారు వచ్చి కసక్మని నీ విగ్రాజా ఉన్నాడు కదా నాగమణికంటికి గుచ్చాడు. ఓకే ఎందుకు గుచ్చావు రీజన్ చెప్పు అని నాగార్జున గారు అనగానే మన శేఖర్ భాష గారు ఏమన్నారంటే, సార్ నాకు మణికంఠ వల్ల నెగిటివ్ ఎనర్జీ పోర్ట్రే అవుతుంది, ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ అని అన్నాడు. ఎందుకు అని మణికంఠ ఒకసారి లేగు అని చెప్పి, ఎందుకు మణికంఠ ఎందుకు ఏంటిది అని సార్ నేను అంటే ఏమన్నా ఆయనకి పడట్లేదు, ప్రతిదీ అలాగే థింక్ చేస్తున్నారు. సరే అని చెప్పి నాకు అర్థమైంది శేఖర్ భాష, మనోడు ఈ వీక్ అంతా చాలా బాధలో ఉన్నాడు, ఏది అన్నా కొంచెం అన్మెచ్యూర్గా ఆల్రెడీ చెప్పాడు కదా నామినేషన్ లో ఆయన ఎందుకు అలా డల్గా ఉన్నాడు, మరి ఏమైంది అని శేఖర్ భాషకి అడిగితే, ఏమో సార్ నాకైతే అర్థం కాలేదు, నాకైతే అది నిజం అనుకోలేదు అనేసి అన్నాడు. ఓకే నువ్వు కన్విన్స్ అవ్వలే, ఏదేదో కట్టు కదా అనుకుంటున్నావు, సానుభూతి కోసం కట్టు కదా అనుకున్నావు నువ్వైతే, సరే ఓకే కూర్చోండి అనడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ రావడం జరిగింది. ఈ విష్ణుప్రియకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విష్ణుప్రియ సోనియా, విష్ణుప్రియ లేచి సోనియాని కస్సా అని పడడం జరిగింది. ఎందుకు పొడిచిందో అంటే శుక్రవారం జరిగింది, ఇందాక చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్పడానికి బాగుంటుంది. శుక్రవారం ఏం జరిగిందంటే నిఖిల్ సోనియా
చాలా బాగా మంచి రేపలో ఉన్నారు, బాండింగ్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్లో నువ్వు కోప్పడ్డ కారణం ఏంటి నిఖిల్ మీద, ఇప్పుడు ఇష్టపడ్డ కారణం ఏంటి, ఇష్టపడి ఏం నచ్చింది ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని క్లోజ్ అయ్యని అడిగేసాడు. అడిగింది విష్ణుప్రియ. అడగగానే నో కామెంట్స్ అని చెప్పేసి లెగ్స్ వెళ్ళిపోయింది. అక్కడ వరకు ఓకే, నో కామెంట్స్ అంటే ఓకే. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి విష్ణుప్రియ నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పుకో, కానీ నువ్వు అడల్టరేటెడ్ కామెడీ నా మీద చెయ్యొద్దు అని ఒక పెద్ద మాట అయితే వదిలేసింది ఈ సోనియా. అదైతే నాకు కూడా బాగా నచ్చలే. ఏమో ఆ తర్వాత విష్ణుప్రియ లోపలికి వెళ్ళి బాగా బాధపడిపోయి బయటకు వచ్చింది. ఏ సోనియా, సోనియా అంటే గౌరవించింది. ఏ సోనియా గారు, మీరు అలా అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఒక ఆ నేమ్ అనేది నా మీద వేయడం ఎంతవరకు కరెక్ట్, అది చాలా తప్పు. నేనేమన్నా మీరిద్దరు రాసుకు పూసుకు తిరుగుతున్నారా, మీరేమన్నా మీ దగ్గర ఏమన్నా అయ్యిందా, అలా ఏమన్నా మాట్లాడానా, అలా మాట్లాడలే కదా, మీరు ఎందుకు నన్ను అట్లా అంత మాట మీరు నన్ను ఎలా అంటారు అని పెద్ద గొడవ అయితే వచ్చింది. వెంటనే సోనియా కూడా ఆగదు కదా, నువ్వేంటో నాకు తెలుసులే అంటే, నువ్వేంటో కూడా నాకు తెలిసినే, నీ పర్సనల్ ఏంటో నువ్వేంటో అన్నీ మాకు తెలుసు అని చెప్పి ఇద్దరు ఇంకా మామూలు ఆడవాళ్ళు గొడవలు కొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా సోనియా బయటికి పోయి ఏడవడం జరిగింది. ఏడుస్తున్నప్పుడైతే మాత్రం విష్ణుప్రియ ఆగలే, బయటకు వచ్చింది. ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది అలా అని చెప్పి అలా మాటలంటే మాత్రం మేము పడేలాగలేము, పతివ్రత కవులన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు పతివ్రత అయితే నేనేమన్నా అదా, నేను పతివ్రతే అన్నట్టు మాట్లాడి పెద్ద గొడవ సృష్టించడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఇక్కడ చెప్పి కత్తిచ్చుకుపోయాడు. ఇక నాగార్జున గారు ఇదంతా విని మైండ్ దొబ్బేసింది. ఏ సూర్య ఒక్కసారి నుంచో అని నుంచోమన్న తర్వాత ఏమైందమ్మా అంటే ఇలాగా మొత్తం జరిగింది చెప్పేశారు. ఆ తర్వాత ఓకే విష్ణుప్రియకి నాగార్జున, విష్ణుప్రియ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు, ఏదైనా కారణం ఉంటే ఏడుస్తారు కదా అని సార్ అనడం జరిగింది. మరి కారణం ఉన్నప్పుడు ఏడుస్తారు కదా, నువ్వు వెళ్ళి ఏడ్చినప్పుడు ఇలా గుచ్చారనుకో ఏం జరుగుద్ది, అది ఇంకా రెచ్చగొచ్చినట్టు అవుతుంది కదా. అవును, రెచ్చగొట్టగా నన్ను అన్నట్టు ఉంటుంది కదా. అలా రెచ్చగొట్టకూడదమ్మా. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అంతేకాకుండా నాకు అర్థమైంది నేను అలా అన్నం తప్పే. సోనియా, నువ్వు అన్ని కుక్కర్లు ఒకలా పనిచేయు, అందరికీ ఒకలా ఫీలింగ్స్ ఉండవు. కొంతమంది కొన్నాటికి ఫీల్ అవుతారు, కొంతమంది కొన్నాటికి ఫీల్ అవుతారు. మనం నోట్లో వచ్చే మాట కొంచెం జారేమనుకో పప్పు మాడిపోద్ది అని చెప్పి కామెడీగా సేమ్ టిక్ ఫర్ టాట్ లాగా నాగార్జున గారు ఇచ్చి మీరిద్దరు కూర్చోండి అనడం అయితే జరిగింది అనమాట. తర్వాత నాగార్జున గారు నైనిక నువ్వు నుంచో ఎవరో చెప్పు అని అనడం జరిగింది. నైనిక నుంచుని కత్తి తీసుకుని యష్మి గౌడ, అది కూడా డబల్ సైడ్, ఇంకా తగ్గలే. ఎందుకు తగ్గలేదంటే ఏమైందమ్మా రీజన్ చెప్పు అని నాగార్జున గారు అడిగితే అప్పుడు సార్ మేము ఆడాము, ఓడిపోవడం జరిగింది, ఓకే యష్మి గౌడ గారు గెలిచారు. ఆ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత ఓకే యష్మి గౌడ కంగ్రాచులేషన్స్, మీరు గెలిచినందుకు ఈ వీక్ అంతా పనులు చేయాల్సిన అవసరం లేదు, ఆఫర్ ఇచ్చారు, అది సూపర్. మీరు ఏ వర్క్ ఎవరు చేయాలో చెప్పండి అన్నప్పుడు నిఖిల్ టీంకి ఏ వర్క్ ఇవ్వకుండా ఓన్లీ మా క్లాన్కే, నైనికా క్లాన్కే మొత్తం అన్ని పనులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే, అది నువ్వు బిగ్ బాస్ తో మాట్లాడుకోవాలి కదా, బిగ్ బాస్ తో మాట్లాడుకోవాలి కదా అని నాగార్జున గారు అనడం జరిగింది. అవును సార్, నేను కొంచెం నవ్వుకుంటూ వచ్చేసాను, అమ్మా బిగ్ బాస్ ఒకసారి అవకాశం ఇస్తాడు, మీరు ఏదైనా అలాగే అక్కడే మాట్లాడుకోవాలి. అక్కడ మాట్లాడుకుపోయినందుకు నువ్వు నీ టీము మొత్తం బాధపడ్డారు కదా, అన్ని పనులు చేయాల్సి వచ్చింది కదా, నువ్వు అక్కడే పాయింట్ రైజ్ చేసి ఉంటే ఇక్కడ వరకు రాదు కదా, హౌస్లో ఎంత నష్టం జరగదు కదా. అందుకే రేపటి నుంచి ప్రతిదీ మైండ్లో పెట్టుకో, ఓకేనా, ఇక కూర్చో అని సవాల్ చేసి కూర్చోబెట్టారు. నెక్స్ట్ బేబక్క
బో బేబక్క ఆ బేబక్క లేచి అమ్మ చెప్పమ్మా అంటే నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ని పిలిచి డబుల్ సైడ్ కత్తితో మళ్ళా గుచ్చింది. అప్పుడు ఎందుకమ్మా అంటే మీ అందరికీ తెలియదు కదా ఫస్ట్ ఫ్రైడే ఏం జరిగిందో. అక్కడ బేబక్క చాలా చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే నిఖిల్ టీంలో మణికంఠ, నిఖిల్ గారు, అలాగే సోనియా, అలాగే బేబక్క, ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు ఉన్నప్పుడు బేబక్క బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. ఎందుకు అంటే నిఖిల్ దేకట్లే, మొత్తం సోనియానే దేకుతున్నాడు, మొత్తం సోనియానే చూస్తుంది, పట్టించుకోవట్లే. అంటే ఈవిడ పర్సన్ అంటే ఆవిడ పర్సన్ అంటే పక్కన పెట్టేస్తే చెప్తున్నాడంట, ఇది నిఖిల్ నాకు సోనియాకి నాకు పడదు, ప్లీజ్ కొంచెం ర్యాపో అయినా క్రియేట్ చెయ్యి, ఇద్దరిని కూర్చోబెట్టి, మరి నువ్వు ఓన్లీ సోనియాకే సపోర్ట్ చేస్తే అంత బాగా నచ్చట్లేదు నాకు అని చెప్పి డైరెక్ట్ గా. అప్పుడు ఓకే మాట్లాడదాంలే అని చెప్పి ఇప్పుడు వరకు మాట్లాడలేదంట. ఆ విషయంలో హట్ అయ్యి బాగా గొడవ బాగా రైజ్ అయింది. వెంటనే బయటికి వినబడుతుంది కదా, సోనియా అలా తొంగి చూస్తుంది. బేబక్క బయటకు వచ్చింది. సోనియా డైరెక్ట్గా నీకు చెప్తున్నా, నువ్వు ఆ రోజు నన్ను మాట అన్నావు కదా, మీరు అలా నా ముఖం మీద చూడొద్దు, చూస్తే నాకు నచ్చట్లేదు అన్నావు కదా, నువ్వు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పావు, నాకు అది నచ్చలేదు. ఆ ర్యాప గురించి నిఖిల్తో చెప్తుంటే నిఖిల్ పట్టించుకోవట్లేదు. ఇగో బిగ్ బాస్ ఇది నాకు జరిగిన అన్యాయం, నాకైతే నచ్చట్లేదు మొత్తం ఇవన్నీ చెప్పేసింది. ఆ చెప్పిన తర్వాత అవును నిఖిల్, నువ్వు క్లాన్కి కెప్టెన్ లాగా, ఆ కెప్టెన్ లాగా ఉన్నప్పుడు నువ్వు సాల్వ్ చేయాలి కదా, ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు చేయలేదు? నీ విషయంలో సోనియాకి నీకు జరిగిన విషయంలో నువ్వు కూర్చుని సాల్వ్ చేసుకున్నావు కెప్టెన్గా, అలాగే పక్క వాళ్ళు కూడా చేయాలి కదా, పట్టించుకోకపోవడం ఎందుకు అంటే, సార్ నేను ఆల్రెడీ చేద్దామని అనుకున్నాను, కానీ ఆవిడ ఇది చెప్పక ముందే వెళ్ళి సోనియాతో గొడవ పెట్టుకోవడం జరిగింది, ఇంకా ఆల్రెడీ గొడవ పెట్టుకున్న తర్వాత ఇంక మనం ఏం చేస్తాం సార్ అనే టైప్లో, సరే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, హౌస్ను కొంచెం కామ్గా ఉండనివ్వండి అని చెప్పి కూర్చో అనడం జరిగింది అనమాట. నెక్స్ట్ అయితే అభయ్ నవీన్ లెగిసి మన నిఖిల్కే పడవడం జరిగింది. కానీ నిఖిల్ పొడిచి చాలా గుడ్ గా చెప్పాడు అనమాట, పాజిటివ్. సార్ మన నిఖిల్ ఫస్ట్ నుంచి బాగా ఆడేవాడు, ఫస్ట్ 3 days కూడా బాగా ఆడాడు, కానీ యష్మి గడోకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని బాగా గుచ్చి చెప్పడం వల్ల ఆయన వెనకాలండి మిగతా వాళ్ళని ముందుకి పంపించడం జరిగింది. అలా నిఖిల్ అయితే బాగా డల్ అయ్యాడు సార్. ఇక ఆ డల్నెస్ కొంచెం పక్కన పెట్టేసి ఈ వీక్ అందరి గురించి కాకుండా తన గురించి ఆలోచించుకుని ముందుకు వస్తాడని కోరుకుంటున్నాను. అలాగే పాజిటివ్గా గుచ్చాను సార్ అని చెప్పి గుచ్చి ఆ తర్వాత ఓకే సీత నువ్వు లేగు, నువ్వు చెప్పు అని చెప్పగానే సీత లేచింది, యష్మిని పడవడం జరిగింది. ఎందుకమ్మా యష్మిని అంటే, సార్ వీళ్ళు గెలిచారు ఓకే, కానీ ఈవిడ గెలిచి హౌస్ మొత్తం పెంట చేసేసింది. ఈవిడి ఉన్న నాలెడ్జ్ క్లీన్గా ఉన్న 5గురికి కూడా వ్యాపించింది, స్ప్రెడ్ చేసింది. అంటే వీళ్ళు పనులు చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు పెడతారు, ఎక్కడ పడితే అక్కడ బాటిల్ పెడతారు. అంటే ఓకే సీత ఇది బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ కదా, బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని భరించాలి, చెయ్యాలి పనులు తప్పదు అని చెప్పి సార్ చెప్పడం అయితే గట్టిగానే చెప్పారు. కొంచెం నువ్వు కూడా కొంచెం మార్చుకోవాలి, వాళ్ళకి ఇచ్చారు కాబట్టే కదా వాళ్ళు చెప్పారు అని. ఇంకోటి హౌస్ మేట్స్ అందరూ అదే యష్మి టీంలో హౌస్ మేట్స్ ఉంటారు కదా, వాళ్ళని లేపి క్లాన్లో ఉన్న 5గురికి మీకేమైనా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసిందా అని అడిగారు. లేదు సార్ మేమంతా ఒకే అనుకునే చేస్తున్నాము, మాకేం కాదు అని చెప్తే మళ్ళీ మాట మార్చేసింది మన కిరాక్ సీత. అలా ఓకే మీరిద్దరూ ఆవిడ క్లారిటీ ఉంది, నువ్వు కూడా క్లారిటీ తెచ్చుకో, కూర్చో అని అనడం అయితే జరిగింది. ఆ తర్వాత నబీల్ నూరా అని నబీల్ని పిలిస్తే నబీల్ వచ్చేసి మన నిఖిల్ని పొడవడం జరిగింది. ఎందుకు పొడిచారో కారణం అడిగితే ఏం లేదు సార్, నాకు కొన్నిసార్లు నా మీద ఒక ఎలిగేషన్ చేస్తున్నాడు, కామెడీగా కొన్ని సెటైర్లు వేస్తున్నాడు, అది నాకు నచ్చట్లేదు. అంటే నేనేమన్నా ఏదో మాట్లాడుతుంటే ఇక్కడ సొల్లుంది తుడుచుకో అనే టైప్ మాట్లాడుతున్నాడు. బయట పోర్ట్రేట్ ఎలా ఊద్దో అని చెప్పి కొంచెం నా మీద అంటే
నువ్వు పోర్ట్రేట్ అవద్దని చెప్పి బాధపడుతున్నావా లేక అలా అన్నాడని బాధపడుతున్నావా అని అనడం జరిగింది. అంటే నేను అలా కాదు సార్, నేను ఆ క్యారెక్టర్ కాదు ఇలా ఇలా సొల్లు అనేది, అలా అంటే బాగోదు కదా అంటే ఓకే నిఖిల్ సరి చేసుకో ఓకేనా ఇద్దరు కూర్చోండి అని కూర్చోమన్నాం అయితే జరిగింది. తర్వాత ప్రేరణ లేచింది. ఈ ప్రేరణ నాట్ దేరణ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఏందమ్మా నువ్వు కనిపిస్తావు అనుకుంటే అసలు ఎపిసోడ్ మొత్తం ఎక్కడే కనిపించట్లేదు, కొంచెం ఆడాలి, సరే ఎవరిని గుచ్చుతావు అనగానే ప్రేరణ వచ్చేసి ఆదిత్య ఓం గారిని గుచ్చడం జరిగింది. ఆదిత్య ఓం గారికి ఏంటంటే సార్ అన్నీ చేస్తున్నాడు కానీ కొన్ని వాటిల్లో లేడు అని కొంచెం అర్థం కాకుండా చెప్తే మన నాగార్జున గారు అన్నారు అన్నీ చేస్తుంటే కొన్ని వాటిల్లో లేకపోతే ఏమైంది ప్రాబ్లం ఏంది అనేసి అంటే ఓకే నాకైతే నువ్వేం చెప్తానో అర్థం కాలేదు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టేశాడు. కానీ ఈ పాయింట్ తర్వాత రేజ్ అయింది, ఎందుకు అర్థం కాలేదు అక్కడ అర్థమైంది. సరే నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చి యష్మి గౌడ్ అని గుచ్చడం జరిగింది. యష్మిని ఎందుకు గుచ్చాడు అంటే మన యష్మి గౌడ గెలిచిన తర్వాత ఓన్లీ నైనిక టీమే చేయాలి పనులు అని చెప్పడం జరిగింది కదా. ఇక్కడ నిఖిల్ వాళ్ళ టీం కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్ప్ చేస్తున్నప్పుడు యష్మి వచ్చి మీరు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు చెప్పాను కదా ఓన్లీ ఎల్ల చేయాలని అంటే ఇప్పుడు మీకు పనులు చేయొద్దని బిగ్ బాస్ ఇచ్చాడు, మీరు కొన్ని పనులు చేస్తున్నారు, అక్కడ మీరు పనులు చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ హెల్ప్ చేయడంలో తప్పేంటి అనేసి క్వశ్చన్ రైట్ చేసింది. ఆయన అవునా ఓకే కరెక్ట్ అయితే అని వెళ్ళిపోయాడంట. ఎవడైనా ఒక పాయింట్ రైట్ చేసినప్పుడు అక్కడ స్టిక్ ఆన్ అయి ఉండాలి కదా, ఆ స్టిక్ ఆన్ అయ్యి లేకపోతే ఎట్లా? మణికంఠ నీకే ఏమైనా చిప్పు దొబ్బునట్టుంది కొంచెం అంటే నాకు అర్థమైంది మణికంఠ ఈ వీక్ నువ్వు డల్గా ఉన్నావు కాబట్టి నీకు కొన్ని మాటలు ఎక్కవు మైండ్కి, ఈ వీక్ ఓకే నెక్స్ట్ వీక్ నువ్వు మంచిగా ఆడాలి అని చెప్పి ఆడు అని చెప్పి వెళ్ళిపో కూర్చో అని అన్నాడు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎవరు పృథ్వీ గారు, పృథ్వీ లేచి సేమ్ ఆదిత్య ఓంనే నామినేట్ పొడిచాడు. పడవగానే ఎందుకు పొడిచారు అని అడిగితే ఇక్కడ రీజన్ చెప్పాడు. సార్ ఆయన అన్ని పనులు చేస్తాడు కానీ కొన్ని పనుల్లో ఉండడు అంటే ఆల్రెడీ ఇందాక ప్రేరణ చెప్పింది కదా నాకు అర్థం కాలేదు మళ్ళీ నువ్వు అదే చెప్తావేంటి అని అనడం జరిగింది. సార్ అది కాదు సార్, ఆయన అన్ని పనుల్లో ఉన్నాడు కానీ ఇంట్లో ఆయన ఒక పెద్దోడుగా ఒక ఏదైనా గొడవ జరిగితే కొంచెం వచ్చి దాన్ని సాల్వ్ చేసి ఆయన అభిప్రాయం చెప్పాలి కదా. అక్కడ గొడవ జరుగుతుంది అనుకోండి ఇంకా సపోర్ట్ జరుగుతుందా ఆయన ఈయన పైన ఈయన చేసుకోవాలి, పెద్దోడుగా రావట్లేదు ఓకే పృథ్వీ నాకు ఇప్పుడు వెలిగింది ఇందాక ప్రేరణ కూడా ఇదే మాట్లాడింది కదా అని చెప్పి ఆదిత్య ఓం నువ్వు కొంచెం ఇప్పుడు అర్థమైంది కదా నీకు పాయింట్ అయితే అర్థమైంది కదా గేమ్ అంటే నువ్వు కనిపించట్లేదని నేను ఎందుకన్నాను ఫస్ట్ నుంచి దీని గురించి నువ్వు గొడవల్లో కూడా ఉండి కొంచెం సాల్వ్ చేసి పెద్దరికంగా నువ్వు పెద్దరాయుడు అయిపో అలా అయిపోతే హౌస్ మొత్తం కనిపిస్తావు అన్నట్టు చెప్పడం జరిగింది. ఓకే కూర్చోండి అని అన్న తర్వాత యష్మి గౌడ అని లేపి మణికంఠని గుచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మణికంఠ యష్మి గౌడ సేమ్ ఓకే మీరిద్దరు ఓకే ఇక సాల్వ్ చేసుకోండి అని చెప్పి కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి మన నిఖిల్ వచ్చి బేబక్క సేమ్ బేబక్క నిఖిల్ని గుచ్చారు కదా సేమ్ టిక్ ఫర్ డాట్. అక్కడ కూడా మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే పనులు అయిపోతాయి, అలా మాట్లాడుకోకపోతే గొడవలు కొనసాగుతూ ఉంటాయి, ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి, అలా తగ్గి మీరు గొడవలు అనుకుని. ఇంకోటి ఇక్కడ ఏమన్నాడంటే బేబక్క నువ్వు ఆయన క్లాన్లో ఉంటాకి నీకు ఇష్టం లేదా? అవును సార్ నాకు ఇష్టం లేదు సార్. ఓకే అది కట్ చేసేసే అని చెప్పి బ్యాండ్ కట్ చేసే, ఇక బిగ్ బాస్ నీకు నువ్వు ఏ క్లాన్లోకి వెళ్ళాలో సోమవారం చెప్తాడు అని చెప్పి అక్కడితో క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మన ఆదిత్య ఓము రస్టెడ్ కత్తి ఉంటుంది కదా ఆ కత్తితో శేఖర్ భాషని పడవడం జరిగింది. ఎందుకు పొడిచావు ఆ శేఖర్ భాష అని ఆదిత్య అని నాగార్జున గారు అనగానే ఏం లేదు సార్ అన్ని కుళ్ళు జోకులు వేస్తున్నాడు
అసలు ఆ కుళ్ళు జోకులు భరించడానికి పేషెన్స్ అవార్డు ఉంటే నాకు ఒకటి ఇవ్వండి సార్ అంటే ఈ ఆదిత్య కుదురుగా ఉండాలి కదా సార్ అని చెప్పి ఇందాక బేబక్క లేట్ చేస్తుంది వంట అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు కదా ఆ క్వశ్చన్ చేయటానికి ఆమె ఆమ్లెట్ వేస్తుంది దాన్ని ఆమ్లెట్ 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 అని చెప్పి ఆమె లేట్ అని చేసేసారు అంటే ఆదిత్య నువ్వు ఆ కత్తితో పడవడంలో తప్పే లేదు అని చెప్పి నాగార్జునకి కాలింది కదా ఆమ్లెట్ అనే జోకు తప్పే లేదు అని చెప్పి కొంచెం సిల్లీగా అక్కడితో అక్కడ ఫినిష్ అయింది అనమాట. దీని తర్వాత ఏం జరిగిందంటే ఇక మీరు అందరూ చెప్పింది ఒక ఎత్తు, నేను మీకు కొన్ని చెప్పాలి. ఇదేంటంటే హౌస్లో ఎవరు ఫ్లాఫో చెప్తాను అని చెప్పి నాగార్జున సార్ చెప్పడం జరిగింది. ఆ ఫ్లాప్ అంటే దీంట్లో హిట్ ఉన్నారు, యావరేజ్ ఉన్నారు, ఫ్లాప్ ఉన్నారు. అంతే, హిట్ బాగా ఆడిన వాళ్ళు, బాగా ఆడుతున్న వాళ్ళు, ఆడలేని వాళ్ళు. ఆడిన వాళ్ళ గురించి చెప్తే మీరు యావరేజ్కి వచ్చేస్తారు, యావరేజ్ వాళ్ళ గురించి చెప్తే మీరు ఫ్లాప్కి వచ్చేస్తారు. అందుకే నేను ఓన్లీ ఫ్లాప్ గురించే చెప్తా అని చెప్పి ఫ్లాప్లో ఎవరెవరు ఉన్నారో చెప్పడం జరిగింది అనమాట. ఫ్లాప్లో ఏంటంటే ప్రేరణ అసలు కనిపించట్లేదు మొత్తం హౌస్లో. ప్రేరణ నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు వాగుడు కాయ అన్నారు, అది ఇది అన్నారు, అసలు నువ్వు అసలు సైలెంట్గా ఉన్నావు, అది మార్చుకో, ఈ వీక్ ఫ్లాప్లో ఉన్నావు అని చెప్పి ఒక బోర్డు తెచ్చి ఆ బోర్డుకి మాస్క్ పెట్టి సుట్టించుకుని కొట్టి ఇదంతా చెప్పాడు అనమాట. బాగుంది, స్ట్రాటజీగా బాగా చెప్పాడు. ఆ తర్వాత వచ్చేసి కిరాక్ సీత నీకు వాయిస్ ఉంది, నువ్వు గేమ్ ఆడగలవు, కానీ ఈ వీక్ అయితే నాకేం కనిపించలేదు, కొంచెం ఎక్కువ నెగిటివ్ గొడవలు తప్ప ఇంకేం లేదు, గేమ్ ఆడు, కనిపించు, నువ్వు చేయగలవు, యూ వాంట్ టు ప్రూవ్ ఇట్ అన్నట్టు నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇచ్చాడు బొమ్మ బాగా. తర్వాత బేబక్క నువ్వు వంట పెంట అని కాకుండా నీ గురించి కూడా నువ్వు కొంచెం చూసుకో, గేమ్ కూడా ఆడు. ఓన్లీ వంట అని హౌస్లో ఉంటే అంటే అవ్వదు, జనాలు బయటకు పెంట గంట అని ఇలా చాలా చెప్పి బేబక్క నువ్వు మార్చుకో ఓకేనా అంటే ఎస్ సార్ అర్థం చేసుకున్నా సార్ అని కొంచెం గట్టిగా అంటే ఏడుపు వచ్చింది, నన్ను మీరు అర్థం చేసుకున్నారు సార్ అన్నట్టు బాగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆదిత్య గారిని ఆదిత్య నువ్వు కూడా ఫ్లాఫే, ఎందుకంటే ఆల్రెడీ ఇందాకే చెప్పేశా నువ్వు. ఆదిత్య అంట సార్ హౌస్ గురించి తెలుసుకున్నా సార్, ప్రేరణ వాళ్ళ నాన్న పేరు నాకు తెలుసు, ఇగో వీళ్ళ ఇంటి పేరు తెలుసు, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు, వాళ్ళ పాప పేరు తెలుసు అంటే ఇవన్నీ కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో అనేది, బయట వాళ్ళ ఇంటి అడ్రస్లు మనకెందుకు, నువ్వు దీంట్లో దృష్టి పెట్టు, బాగా ఆడు అని చెప్పి కూర్చోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత విష్ణుప్రియని లేపి విష్ణుప్రియ నువ్వు చాలా బాగా ఆడగలవు, నీకు ఆ దమ్ము ఉంది, ఆ స్టామినా ఉంది, నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఓన్లీ ఆట ఆడడానికే కాదు పనులు చేయడానికి కూడా వచ్చావు, నువ్వు ఆ పనులు కూడా చెయ్యి. డోంట్ అంటే ఒక మనిషి ఎలా ఉంటారో అనేది బిగ్ బాస్ చూసి డిసైడ్ చేస్తారు, నువ్వు ప్రతి పని చేయాలి, ఆ ప్రతి పని చేస్తేనే నువ్వు ఇలా అని చెప్పి మంచి బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఓకే ఈ అమ్మాయి మంచిది అని చెప్పి ఒక మంచిగా చెప్పడం జరిగింది. ఓకే ఇక్కడతో ఫ్లాప్ ఓకే అయిపోయింది, నామినేషన్లో ఉన్న 6 నుంచోండి అని అనడం జరిగింది. అందరూ నుంచున్నారు. ఎవరెవరు? బేబక్క, మణికంఠ, సోనియా, శేఖర్ భాష, పృథ్వీ, విష్ణుప్రియ. వీళ్ళందరూ నుంచున్న తర్వాత ఒక కొండ తెచ్చి ఆ కొండకి 6 కత్తులు పెట్టారు. ఆల్రెడీ కత్తులు పెట్టి యష్మి నువ్వు వెళ్ళమ్మా దాంట్లోంచి కత్తి తీయి అని చెప్పారు. కత్తి మీద రెడ్ ఇంక్ ఉంటే అన్సేఫ్, గ్రీన్ ఉంటే సేఫ్. ఆవిడ అన్ని కత్తులు తీసింది. ఓన్లీ సోనియా యూ సేఫ్, మిగతా వాళ్ళందరూ అన్సేఫ్ అని చెప్పి సోనియాని సేవ్ చేయడం జరిగింది. మిగతాది ఈరోజు ఆదివారం వస్తుంది, ఆదివారం చూసుకుందాం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు సేఫ్ అవుతారో అని చెప్పి. అంతవరకు సెలవు, నేను మీ ఆదిత్య, అంతే, గుడ్ నైట్, బాయ్ బాయ్ అని చెప్పడం జరిగింది. మీకు కూడా బాయ్ బాయ్, మళ్ళా మంచి రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm ఛానల్. చూసారుగా మనం మచ్చా చెప్పిన రివ్యూ. మధ్య మధ్యలో నాగార్జున గారు కూడా వచ్చారు,
సో మీకు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.